ఈరోజు నా జీవితం స్టక్ అయిపోతుంది అని అంటే పరీక్షించుకోండి, ద్వేషం ఉందా, పరీక్షించుకోండి అసూయ ఉందా, పరీక్షించుకోండి ఏదైనా దేవుడికి ఇష్టం లేనిది ఉందా. గాడ్ విల్ నాట్ స్పీక్. ఐఎమ్ టెలింగ్ యూ, యూ మైట్ సీ ఎవ్రీబడి గోయింగ్ అప్ బట్ యువర్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్. ఎందుకంటే ఆ అసూయ ఇంకా ఉంది, ఆ ద్వేషం మీలో ఇంకా ఉంది. అది పిచ్చితనం తెస్తుందంట, బ్రింగ్స్ మ్యాడ్నెస్. అందుకే నేను మొదట్లో అన్నానండి, దేవుడు నాతో మాట్లాడలేదని తెలిస్తే పిచ్చెక్కిపోతుంది. అదే రీతి మనందరి జీవితంలో ఈరోజు మీరు అంటారు దేవుడు నాతో మాట్లాడాడని. ఒకవేళ ఆ మాట మీకు రాకపోయి ఉంటే, అయ్యో దేవా ఏం చేయాలి అర్థం కాకపోతే పిచ్చెక్కేస్తుంది. అట్లా అయిపోయింది సౌలు బ్రతుకు, సౌలు పరిస్థితి. ఎవ్వరు మాట్లాడలేదు, మనుషులు మాట్లాడలే, ప్రవక్త మాట్లాడలేదు, ఆఖరికి దేవుడు కూడా మాట్లాడలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో ఒంటరితనంలో ఉన్నాడంట. అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరుంటే ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతాం? దేవుడే మనల్ని వదిలేస్తే మన పరిస్థితి ఏమవుతుంది?